brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। దయచేసి ఒకటే నేను రాజేశ్వర రెడ్డి గారికి కోరేది, ప్రొవొకేషన్ లేకుండా మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. నేను ఒక్క మాట అధ్యక్ష, మీరు పెద్దలు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఒక్కటే మాట్లాడే ఫౌతి అనగానే వారు మాట్లాడే, అనుమోదారు కాలంలోనే మీరు మాట్లాడే, అన్ని లాస్ట్ చెప్పండి అధ్యక్ష. నేను చెప్పిన తప్పైతే మీరు చెప్పొచ్చు కదా. నేను చెప్తున్నా కట్టుబడిన అధ్యక్ష, మీరు చేస్తున్న ఈ భూభారతులు భాగంగా చేస్తున్న అవన్నీ కూడా సరైనది కాదు. అది మ్యుటేషన్ పద్ధతి కానీ, ఫౌతి సిస్టమ్ కానీ, అనుమోదారు కాలం పెట్టడం కానీ, లేక ఒక మాన్యువల్ పహాని పెట్టడం కానీ, ఇవన్నీ సరైన పద్ధతులు కాదు. దీనివల్ల ఇప్పటికే 1,55,00,000 మంది ఎకరాలకు సంబంధించిన వాళ్ళందరూ నష్టపోతారని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా పోడు భూములకు సంబంధించింది కూడా గత ప్రభుత్వంలో 4,06,369 ఎకరాలకు సంబంధించింది టైటిల్ డీడ్స్ ఇచ్చినాం. ఇంకొంతమంది వాళ్ళు ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ టైటిల్ డీడ్స్ ఇవ్వడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా అదేవిధంగా అన్ని ఇచ్చినాం. కాబట్టి మీరు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా వారిని కోరుతున్నా. ఇప్పుడు మీరు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని తీసుకుంటున్న సందర్భంగా విఆర్ఏల కోసం ఆనాడు దరిదాపుగా 20,550 మంది విఆర్ఏలు ఉంటే జీవో నెంబర్ 81, జీవో నెంబర్ 85 ద్వారా 2023 జూలైలో 16,758 మంది విఆర్ఏలను తీసుకున్నారు. వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్గా కానీ, లేకపోతే రికార్డ్ అసిస్టెంట్గా కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి చేసిండ్రు. నేను కూడా ఆనాడు CCLA ఉన్న నవీన్ మిట్టల్ గారితో పాటు నేను కూడా కమిటీలో ఉన్నాను. వాళ్ళందరిలో మిగిలిపోయిన వాళ్ళు 3,797 మంది 61 సంవత్సరాలు పైబడి ఉన్నారు. మీకు తెలుసు ఊర్లలో మస్కూర్ అని, నీరట్ అని రకరకాలుగా వాళ్ళ కుటుంబాలు 60 అయినా, 70 అయినా, 80 అయినా, 90 అయినా చనిపోయే వరకు కూడా వాళ్ళే చేస్తారు. కుటుంబాలలో వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు మీకు వస్తుంది కదా ఉద్యోగం అని చెప్పేసి ఊళ్ళో ఉన్న అరెకరమో పావెకరమో ఉన్నట్లయితే ఒకరికి ఇచ్చి నేను చేసుకుంటా అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సిన క్రమంలో ఎలక్షన్ రావడం వల్ల ఇవ్వలేకపోయినాం. కాబట్టి దయచేసి వారికి ఖచ్చితంగా ఆ 3,797 మంది విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి వారసత్వంగా, వాళ్ళకి హక్కుగా తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తుంది. కాబట్టి వారికి దయచేసి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ యొక్క వారసత్వం, వాళ్ళ యొక్క ఎందుకంటే 61 సంవత్సరాలు అయిన వాళ్ళకి ఇవ్వలేం కాబట్టి వాళ్ళకు జీవో ఇచ్చినాము, ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వారి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వారికి వారి యొక్క పిల్లల్ని తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, LRS గురించి ఆనాడు వారు చెప్పారు. బట్టి గారు మాట్లాడుతూ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కట్టవద్దు, వీలైతే పెద్ద భయాందోళనకు గురి చేస్తుందని చెప్పేసి నేను వారి మాటల్లోనే చెప్తున్నాను. ఎందుకంటే నేను రికార్డు ఇప్పుడు నేను వేయడం అనేది మీరు పర్మిషన్ ఇస్తే రికార్డు కూడా ఇస్తాం. సీతక్క గారు కూడా చెప్పిండ్రు, LRS పేరుతో దాచుకోవడానికి ఇది ఒక నాటకం, ప్రజల దగ్గర చిల్లి గవ లేకుండా చేయడానికి LRS అనేది ఎవరు కట్టవద్దని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు, LRS జోలికి పోతే BRSని బొంద పెడతారు, మొత్తం 3 లక్షల కోట్లు వస్తున్నది, రంగారెడ్డి జిల్లాలోనే 1,00,000 కోట్లు వస్తున్నది, యాదాద్రిలో 30,000-40,000 కోట్లు వస్తున్నది, కాబట్టి మీరు ఎవరు కట్టొద్దు అని చెప్పారు. మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక అమానవీయ జీవో తీసుకొస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం, నో LRS, నో TRS వద్దు, కాంగ్రెస్ ముద్దని చెప్పారు. నేను ఇవాళ ఇవన్నీ రికార్డ్స్ కూడా బట్టి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా ఉండి వారి మాటల్ని నేను రికార్డ్ చేసుకుని ఉన్నా, వారికి కూడా మీ యొక్క సమక్షంలో కూడా నేను పెడతా. ఏదైతే LRSను ఆనాడు అమానవీయంగా చిత్రీకరించిందో ఇవాళ ఫ్రీగా చేస్తామని చెప్పిండ్రో, దయచేసి వారు ఇచ్చిన మాటకు కట్టుబడి మరలా ఇవాళ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి 1,00,000 కోట్లు వస్తున్నాయా, 1,000 కోట్లు వస్తున్నాయా తెలుసుకొని దయచేసి ఆ పేద ప్రజలకు మీరిచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ఉచితంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదే అధ్యక్ష, ఇవాళ ఉచితంగా చేస్తానని మీరు చెప్పారు అధ్యక్ష, దానే చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ దీని మీద రాజేశ్వర రెడ్డి గారు 1 అవర్ అయింది సార్, నేను 20 నిమిషాలుగా మాట్లాడలేదు సార్, 20 నిమిషాలుగా మాట్లాడలేదు సార్. సార్ 1 అవర్ వారు మాట్లాడండి సార్, మేము మాట్లాడలేదు సార్. కేటీఆర్ గారు, నేను సభ్యులతోటి మాట్లాడుతున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడేం మైక్ కట్ చేయలేదు. అలా కాదు, మీరు కాదు సార్, వినండి సార్, నేనేం మైక్ కట్ చేయలేదు,
వారికి కొంచెం మీరు చూసుకొని సబ్జెక్టును ప్లీజ్ డెఫినెట్గా మీ మాట ఎక్కువ వింటాను. 10 నిమిషాలు మాట్లాడండి. ఓకే, ఇచ్చాను సార్. అధ్యక్ష, గత సంవత్సరం 2014-15లో రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం ఆనాడు 2822 కోట్లు ఉంటే మేము ప్రభుత్వం మీకు అప్పచెప్పినాడు 2023-24లో 14,588 కోట్లు. ప్రతి సంవత్సరం ఒక్క కోవిడ్ పీరియడ్లో తప్ప మిగతా ప్రతి సంవత్సరం కూడా 30%, 40% రేట్లని పెంచకుండా ఇవన్నీ ఎల్ఆర్ఎస్ అమౌంట్ తీసుకోకుండా దీనిలోనే 14,588 కోట్లు ఆనాడు వచ్చింది అధ్యక్ష.